చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 7వ తరగతి విద్యార్థి శైలజ దారుణ హత్యకు గురైంది. అయితే హత్యకు గల కారణాల మీద పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో శైలజ మృతదేహం లభ్యమైంది. శైలజ కుటుంబ సభ్యులు కూడా నాగరాజు మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం శైలజ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. వాళ్ళ తండ్రి దావీద్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది? మీ అమ్మాయి ఈ చనిపోయినట్టు మీకు ఎలా తెలిసింది? సార్ నేను మామూలుగా ఉదయం పాటు పనికి వెళ్ళి 8కి వెళ్ళిపోయాను సార్. పిల్ల 9కి వెళ్ళి హై స్కూల్కి వెళ్తారు. అయితే మా 2 బ్యాగులు ఒక సైకిల్ అండి. అమ్మాయి మా వాడి 2 బ్యాగులు తీసుకొని వెళ్ళాడు. పాప వెనకాల వస్తుంది. సరే హై స్కూల్కి వెళ్ళినాక 11 టైంకి కడుపులు నొప్పి అని చెప్పేసి ఇంటికని వస్తుందంటండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక పాప ఇంటికి రాలేదండి. రాపెళ్ళాక మావాడు మధ్యాహ్నం లంచ్ టైం లేచినప్పుడు పాప చూస్తే అమ్మాయి దగ్గర మామూలుగా 2 పిల్లలు ఉంటారండి. మా అమ్మాయి అంటే మా అమ్మాయి వెళ్ళిపోయి ఛాన్స్ అయిపోయింది అని చెప్పి చెప్పారంట. ఇక మావాడు ఆ టైం దాకా చూసి మామూలు టైంకి వచ్చేసి అదే బడైపోయిన టైం నుంచి బయలుదేరి 1 గంట ముందు బయలుదేరేసి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని అడిగి అమ్మాయి ఎప్పుడో బయలుదేరినట్టు రాలేదా అమ్మ అంటే రాలేదని చెప్పిందంట వాళ్ళ అమ్మ. ఇక బాబుకి అనుమానం వచ్చేసి పాప వెళ్ళే దారిలో మొత్తం ఎత్తుక్కుంటూ వచ్చేళ్ళకి వెళ్ళే దారిలో పాప చెప్పులు లేకపోయినాయండి సార్. పాప చెప్పులు లేకపోవగానే మా అమ్మ చెప్పులు లాగున్నాయని చెప్పేసి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసి ఉందంటండి. ఇంటికి తాళం వేసి చూస్తే మళ్ళీ అనుమానం వచ్చి మా అమ్మ చెప్పులు ఏడు ఉన్నాయి కదా అని చెప్పేసి కిటికీ నుంచి తొంగి చూశాడండి సార్. పాప పక్క తిరిగేట్టు పనుకుందంట సార్. సరే మామూలుగా అలా అటు పనుకుందా ఏదో రకంగా వాడు తెలియదు కదండి. కేకలేస్తుంటే పలకలేదండి. పలకపోయలేక అనుమానం వచ్చేసి రాయితో అది తాళం పగలు కొట్టేసి పాప అప్పటికే చనిపోయి ఉంది. వారికి తెలియలా మామూలుగా ఉందని చెప్పి బయట తీసుకొచ్చే అంటే చనిపోయి ఉందంట. అప్పటికంటే నాకు 4:30 ఆ టైంకి ఫోన్ వచ్చింది సార్ నా పనికా నుంచి. ఇక నేను ఆడవాడికి వచ్చేలేక పాపని అక్కడ బాల మీద పనుకోబెట్టారు సార్. పాప వచ్చేలేక ఆరంభ డాక్టర్ ఆయన వెళ్తుంటే ఆయన చూపించాను సార్. పాప చనిపోయి ఛాన్స్ అయిపోయిందన్న. పాప ఎప్పుడు చనిపోయింది కూడా తెలియదు సార్. అంటే ఇప్పుడు ఈ నాగరాజు ఇంట్లో దొరికింది కదా, అసలు నాగరాజు మీకు తెలుసా? అంటే నాగరాజు అనే వ్యక్తి మీకు తెలుసు? తెలియదు సార్. అంటే బడికి వెళ్ళే రూటు అటు అంతేగాని నాగరాజు ఎవరు మాకు తెలియదు సార్. అది అంటే ఇప్పుడు మీ బాబు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఎలాగంటే గుర్తించి చెప్పులు చూసి గుర్తించారు, లేకపోతే ఇంకేదన్నా ఎవరన్నా చెప్పడం జరిగింది? దోలాడుతుంటే దాని ముందు చిన్నపిల్లలు ఉంటారు కదా, మా పాప ఇటే వెళ్ళి ఉండిద్ది ఫ్రెండ్ల కోసం వెళ్తూ ఉంటారు కదా, ఇటు లేదంటే అటు కూడా చూడండమ్మా అని చెప్పేసి అన్నారు అన్నమాట. పిల్లల కోసం వెళ్తూ ఉంటారు కదండి, ఒక పిల్లల కోసం అటు ఇటు కూడా ఇటు వెళ్ళి ఉంటారు చూడండి అన్నాను. వెళ్ళే రూట్ కాకుండా ఇక మా వాడు గాలి ఇచ్చుకుంటూ వెళ్ళే మధ్యలోనే ఆ పిల్ల చెప్పులేకపోయింది. అంటే ఇక మా పెన్సిల్ వెళ్ళి ఇంకొక దూరం ఇక ఈ మధ్యలో చెప్పులు తేలి ఏందని చెప్పేసి పిల్లడు ఇంకా అట్లా చూసి మీ పాప శైలజ ఫ్రెండ్స్ అదే దారిలో ఉంటారు, కొద్దిగా లోపల ఉంటారు. కొద్దిగా ఆ ఇల్లు కాదు ఇంకా కొద్దిగా లోపల ఉంటారు. అంటే వచ్చే దారిలో ఇక పాప రాలేదని చెప్పేసి ఇక అన్ని రూట్లు చూస్తూ ఉండలేక అక్కడ ఉంది సార్. అంటే ఇప్పుడు మీ పాపను చంపాల్సిన అవసరం నాగరాజుకు ఉందా, లేకపోతే ఇంకెవరన్నా మీకు నాగరాజు మీదనే అనుమానం ఉందా, ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా? ఆయన కనుక్కుంటే సార్ తెలుసు సార్. అది మాకైతే ఎవరైనా తెలుసు సార్. అసలు ఏం జరిగిందో ఆయన పుట్టుకుంటే కానీ నాకు తెలియదు సార్. నేను ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వచ్చాను సార్. పాప డైలీ రాలేదని చెప్పేసి ఇట్లా జరిగింది ఏంటని చెప్పేసి మేము తీవ్రంగా బాధపడుతున్నాం సార్. పాప చిన్నమ్మ కూడా ఉంది, చెప్పమ్మా. అంటే నాగరాజు మీద మీకు ఏమన్నా అనుమానం ఉందా, లేకపోతే అసలు నాగరాజు ఎందుకు చంపారు? వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి మేము అతను చంపారని అనుకుంటున్నాం కదండి. లేకపోతే మాకు అతని మీద మాకేం తెలియదు. అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు కండి. అది పాప ఇంట్లో ఉందని అతననే తెలిసింది కానీ అంతకుముందు అయితే మాకైతే తెలియదు. అంటే ఇప్పుడు పాపను చంపాల్సిన అతను ఎవరో మీ కుటుంబానికి తెలియదు, అతని ఇంట్లో అతని గదిలో మీ పాప మృతదేహం ఉంది. అంటే మీకేమన్నా ఇంకా వేరే అనుమానాలు, అంటే ఇప్పుడు మీ కుటుంబ తగాదాలు కానీ ఇంకోటి కానీ ఏమన్నా ఉన్నాయా? అసలు మాకు తెలియదండి. వేరే అనుమానాలు ఎవరి మీద కూడా మాకు లేదు. అతని ఇంట్లో ఉంది కాబట్టి అతనే కదా అని మాకు అనుమానం. అది అనుమానం కాదు, అది కావాలని చేసినట్టు నాకు అనుమానం సార్. కావాలని చేసే అంత ఏముంటది? వాడు ఆ రూట్ని పిల్లని ఎన్నిసార్లు చూసి ఉంటాను కానీ నేను అనుమానం వచ్చేసి వాడు చేసి ఉంటాడు, వాడు మొత్తానికి చేసి ఉంటాడని నాకు అనుమానం వచ్చింది సార్. చూసి ఉంటాడేమోనండి. పిల్ల అమ్మాయి సగం అమ్మాయి కదా, ఏదో చేయాలని చేశాడు. అసలు ఎలా చేసింది అనేది అతను పట్టుకుంటే తెలిసింది కదండి. మేమైతే చూడలేదు, మేము అక్కడ లేము. ఆడదా కూరు మాదా కూరలో ఉండము. అదండి.
సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం శైలజని ఎందుకు చంపారో తమకు కూడా అర్థం కావటం లేదు. అయితే నాగరాజు గదిలోనే మృతదేహం ఉండటంతో నాగరాజు ఈ హత్యకు పాల్పడి ఉంటారని వాళ్ళు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తమ కుటుంబానికి గ్రామంలో కావచ్చు మిగతా వాళ్ళతో కానీ ఎటువంటి విభేదాలు లేవు. తమ కూతుర్ని చంపాల్సిన అవసరం నాగరాజుకి ఎందుకు వచ్చిందో కూడా తమకు అర్థం కావట్లేదు. అయితే నాగరాజును పట్టుకుంటే కానీ తమ కూతురు హత్యకు సంబంధించి ఏం జరిగింది, అసలు నాగరాజే ఆ చిన్నారి శైలజను తీసుకెళ్లి చంపాడా లేకపోతే మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, టీవీ, గుంటూరు GGH నుంచి.